కడప జిల్లాలో ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సినిమా ఫక్కీలో చేస్తూ వాహనాన్ని పట్టుకున్నారు. ఒంటిమిట్ట చెరువు దగ్గర అనుమానాస్పదంగా పోలీసులకు వాహనం కనిపించింది. పోలీసుల రాకను గమనించిన డ్రైవర్ అక్కడి నుంచి వాహనంతో పరారయ్యారు. బాకరాపేట చెక్ పోస్ట్ దగ్గర వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. పుష్ప తరహాలో ఎర్రచందనం దొంగలు తరలిస్తున్నట్లు గుర్తించారు. దొంగల కూరగాయలను కప్పి తరలిస్తున్నట్లు గుర్తించారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు గురించి నిన్న మార్నింగ్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింటే ఒంటిమిట్ట రేంజ్ పరిధిలో ఒంటిమిట్ట చెరువు దగ్గర ఒక వెహికల్ అనేది సస్పీషియస్గా మూవ్ అవుతున్నది మనకు డౌట్ వచ్చింది. దాన్ని పట్టుకొని మన చెక్ పోస్ట్ స్టాఫ్ దాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపడానికి ట్రై చేసుకుంటే అక్కడ దాంట్లో ఏదో క్యాబేజ్ కింద రెడ్ సెంటర్స్ అనేది దొరికింది. అంటే క్యాబేజ్ క్యారీ చేస్తున్నాడు. ఈ వెహికల్ వాళ్ళను ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళ అట్లు రాజంపేట కోడూరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మదనపల్లె సైడ్కి అనేది పోవాలని అనుకుంటున్నాడు. మదనపల్లె బెంగళూరు అనేది పోవాలని అనుకుంటున్నాడు. సో ఆ విధంగా మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళ రెండు మొబైల్ ఫోన్స్, ఒక ఐచర్ వెహికల్, టోటల్ 84 రెడ్ సెంటర్ లాగ్స్, దానికి వెయిట్ అనేది దాదాపు 2 టన్ 250 కేజీస్ అంటే 2250 కేజీస్ అనేది మార్కెట్ ఎస్టిమేటెడ్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాల్యూ అనేది 11 లక్షలు ఉంది. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధీర్, గుడ్ ఆఫ్టర్నూన్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కడప జిల్లా ఒంటిమిట్ట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఇవాళ 14 ఎర్రచందనం దొంగలను కూడా అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాలకు వెళ్తే కనుక ఒంటిమిట్ట చెరువు ప్రాంత సమీపంలో కూడా అనుమానాస్పదంగా ఒక ఐచర్ వాహనం కూడా కనిపించడం జరిగింది. అయితే ఈ మేరకు అటవీ అధికారులు ఆ ఐచర్ వాహనాన్ని ఆపమని చెప్పడం జరిగింది. అయితే ఆ ఐచర్ సంబంధించిన డ్రైవర్ ఒకసారిగా ఆ వెహికల్ ఆపకుండా పూర్తిస్థాయిలో కూడా అతను వాహనంతో పరారయ్యాడు. అయితే అటవీ అధికారులు కూడా పూర్తిస్థాయిలో కూడా పుష్ప సినిమా తరహాలో కూడా చేజింగ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగర సమీపంలో ఉన్నటువంటి బాకరాపేట చెక్ పోస్ట్ వద్ద కూడా పూర్తిస్థాయిలో అటవీ శాఖ అధికారులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ డ్రైవర్ కూడా వాహనాన్ని అక్కడ వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. అయితే ఈ వాహనంలో దాదాపుగా మనం చూసుకోవచ్చు, ఏదైతే క్యాబేజీకి సంబంధించిన లోడ్తో వెళ్తున్నటువంటి వాహనంలో దాదాపుగా 2.25 టన్నులకు సంబంధించినటువంటి ఎర్రచందనాన్ని కూడా అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పీలేరుకు చెందినటువంటి బోయపల్లి గ్రామానికి చెందినటువంటి డ్రైవర్ మురళి కూడా పూర్తిస్థాయిలో పరారు కావడం జరిగింది. అతని కోసం ప్రత్యేకంగా స్పెషల్ టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతన్ని పట్టుకునేందుకు ఇప్పటికే ముమ్మరంగా చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే వాహనం దాదాపుగా విలువను చూసుకుంటే కనుక 19 లక్షల మేర ఉంటుందని చెప్పి ఫారెస్ట్ డిఎఫ్ఓ అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఈ రోజు పుష్ప సినిమా తరహాలో కూడా ఈ రోజు అయితే కనుక దాదాపుగా 2.25 టన్నుల ఎర్రచందనాన్ని అయితే కనుక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నామని చెప్పుకోవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.